ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు దాదాపు 5,000 టెంపుల్స్ అనేవి నిర్మిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా ఒకటైతే చెప్పడం జరిగింది. 2 years లో దాదాపు 5,000 గుడులు మేమైతే కడతాము అని చెప్పి చంద్రబాబు గారు అయితే అన్నారు. ఒకప్పుడు చంద్రబాబు గారు అంటే ఐటీ డెవలప్మెంట్ ఇలా చేయాలి, ఐటీ హబ్లు ఎలా కట్టాలి అని ఆలోచించేవాడు. ఇప్పుడు చంద్రబాబు టెంపుల్స్ ఎన్ని కట్టాలి, 2 సంవత్సరాలు 5,000 టెంపుల్ కట్టబోతున్నాం అని అయితే చెప్తున్నాడు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. చంద్రబాబు గారు డెవలప్మెంట్ నే చూస్తారు. ఈ టెంపుల్స్ కట్టడం అటు బీజేపీతో అలియన్స్ ఉండడం వల్ల మతపరమైన ఇలాంటి గొడవలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అవుతున్నాయి కదా, దాన్ని ఇంకా రేపడానికి వీళ్ళైతే ట్రై అయితే చేస్తున్నారు అని చెప్పి మరో కొందరు కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్ మ్యాటర్ లోకి వెళ్తే మాత్రం ఈ 5,000 గుడులు కడతామని ఏదైతే అన్నారో అది ఏమి గవర్నమెంట్ సొమ్ముతో అయితే కట్టట్లేదు. వాళ్ళకి వచ్చే డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతికి దాదాపు కొన్ని వేల కోట్లు అనేవి ప్రతి ఇయర్ కూడా డొనేషన్ అయితే అవుతున్నాయి. దాని ద్వారా వచ్చిన అమౌంట్ కి తిరుపతికి ఎలా సపరేట్ గా ఉంటుంది, దాని నుంచి తీయడానికి వీలైతే ఉండదు. బట్ కొత్తగా స్కీములు, కొత్తగా ఫండ్స్ డొనేషన్ చేసేవాళ్ళని చెప్పి శ్రీవాణి చెప్పి కొన్ని పెట్టడం జరిగింది. దాని నుంచి వీలైతే అమౌంట్ తీసుకొని ఈ శ్రీవాణి ఎండోర్మెంట్ ఫండ్స్ ద్వారా సో దీని వల్ల గవర్నమెంట్ అమౌంట్ ఏమి దీంట్లో అయితే పెట్టట్లేదు అనేది అందరికైతే తెలియజేయాలని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. సో బోత్ సైడ్ కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి నిజంగానే గుళ్ళు అవసరమా? ఒక మంచి స్కూల్స్ ని మంచిగా అదుపాయంలో ఉన్న సదుపాయాలకి ఏవైతే గవర్నమెంట్ జనాలకు వస్తే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మరొకరు అంటున్నారు. మరి ఎవరి ఒపీనియన్ వాళ్ళవే. యాక్చువల్గా అయితే ఇది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయకండి. గవర్నమెంట్ ఐటీ హబ్లు కూడా నిర్మిస్తుంది, వాటిని ప్రత్యేకంగా ఎవరు హైలైట్ చేయట్లేదు. బట్ ఇలాంటివి అయితే హైలైట్ అయితే చేస్తున్నారు. మెయిన్ ఇదే. మీరేమంటారు దీని మీద?